అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు అనే సామెత తెలిసిందే. ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చింది అనే సామెత కూడా విన్నాం. మహాభారతంలో శల్య సారథ్యం ఎటువంటిదో తెలిసిందే. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు ప్రస్తావించుకోవాలి? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిస్థితి, టీడీపీ స్థితిగతులు ఈ సామెతల్లాగే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బాబు కేబినెట్లో మంత్రి, నంద్యాల ఉప ఎన్నిక బరువు బాధ్యతలు మోస్తున్న దివంగత భూమా నాగిరెడ్డి కుమార్తె అఖిల ప్రియ మీద కోపంగా ఉన్న అక్కడి టీడీపీ నాయకులు సొంత పార్టీ ఓటమికి కారకులు అవుతారని ఓ అంచనా. నంద్యాలలో జరిగేది ఉప ఎన్నిక అయినా కురుక్షేత్ర సమరాన్ని తలపించేలా ఉంది. టీడీపీ వైకాపా మధ్య ఉన్న భీకర శత్రుత్వం ఇందుకు ప్రధాన కారణమైతే, అవశేష ఆంధ్రలో టీడీపీ అధికారంలోకి వచ్చాక జరిగే మొదటి ప్రత్యక్ష ఎన్నిక ఇదే కావడం, అలాగే వైకాపా నుంచి భారీగా ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి ఫిరాయించిన తర్వాత జరుగుతున్న ఎన్నిక కావడం, మరో ప్రధాన కారణం వైకాపా అభ్యర్థి టీడీపీ నుంచి వచ్చిన నాయకుడు కావడం. ఉప ఎన్నిక బరువు బాధ్యతలు మోస్తున్న అఖిల ప్రియ వైకాపా నుంచి టీడీపీలోకి ఫిరాయించిన నాయకురాలు కావడం. నంద్యాలలో జరిగేది ఉప ఎన్నికే అయినా దాని వెనుక రాజకీయ చరిత్ర తక్కువది కాదు కదా. అధికార ప్రతిపక్షాలు రెండూ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. తమ పరువును పణంగా పెట్టినట్లు ఫీల్ అవుతున్నాయి. ఉప ఎన్నికలో గెలిచిన పార్టీయే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ కూడా బలపడింది. ఈ నేపథ్యంలో అఖిల ప్రియ కీలక పాత్రధారిగా మారింది. ఈమె బాబు దగ్గర పట్టుబట్టి భూమా బ్రహ్మానందరెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టింది కాబట్టి టీడీపీ గెలిస్తే ఇమేజ్ పెరుగుతుంది. వ్యతిరేకంగా జరిగితే ఏ తీవ్ర పరిణామాలైనా జరగచ్చని టీడీపీ నాయకులే అనుకుంటున్నారు. దానికి తగ్గట్లుగానే టీడీపీ ఓడిపోతే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కూడా భీష్మ ప్రతిజ్ఞ చేసింది. టీడీపీలోని అఖిల ప్రియ వ్యతిరేకులకు ఈ ప్రతిజ్ఞ కలిసొచ్చిందని అనుకుంటున్నారు. ఆమె ఇంటికి వెళ్ళిపోతే బాగుంటుందని అనుకునేవారున్నారు. ఇందుకు కారణం ఏమిటి? తల్లి మరణం కారణంగా ఎమ్మెల్యే అయిన అఖిల తండ్రి మరణంతో మంత్రి అయింది. అంటే ఆమె ప్రమేయం ఏమీ లేకుండానే కొద్ది కాలంలోనే ఎదిగిపోయింది. కానీ ఇదంతా తన ప్రతిభేనని భ్రమిస్తున్న అఖిల సీనియర్ టీడీపీ నాయకులను సైతం ఖాతరు చేయడం లేదట. తండ్రికి సన్నిహితులైన తలపండిన నేతలను పక్కకు పెట్టింది. చాలామందితో సత్సంబంధాలు లేవని సమాచారం. సీనియర్లను గౌరవించకపోవడమే కాకుండా ఏకవచనంతో పిలుస్తుందనే ఆరోపణలున్నాయి. మంత్రిగా పనితీరు బాగాలేదని బాబు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని కొందరు నాయకులు చెబుతున్నారు. ఇలా పలు కారణాలతో అఖిల ప్రియపై కోపంగా ఉన్న టీడీపీ నాయకులు పార్టీ ఓటమికి పనిచేసే అవకాశం ఉందని సమాచారం. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఏదో పదవి వస్తుందని ఆశించి 3 ఏళ్లైనా రాకపోవడంతో నిరాశకు గురైన వారు శల్య సారథ్యం చేస్తారని అంచనా. టీడీపీలోని అసంతృప్తి వాదులను వైకాపా తన వైపు తిప్పుకుంటోందని, జగన్ పార్టీకి సాయం చేసేందుకు వారు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. ఏదేమైనా నంద్యాల ఉప ఎన్నిక ఆంధ్రాలోనే కాకుండా తెలంగాణలోనూ ఆసక్తికరంగా ఉంది, చర్చనీయాంశమైంది. ఓటమి భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తున్న చంద్రబాబు నంద్యాల ఉప ఎన్నిక ఆపకుండా చూడలేరు కదా. ఉమ్మడి రాష్ట్రంలో ఏ పార్టీ ప్రజాప్రతినిధి చనిపోయినా ఉప ఎన్నిక ఏకగ్రీవమయ్యేలా పార్టీలు ప్రయత్నించేవి. అలా అనేక ఎన్నికలు జరిగాయి. కానీ విభజన తర్వాత 2 రాష్ట్రాల్లోనూ ఆ సంప్రదాయానికి తిలోదకాలిచ్చారు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.